జీతం వచ్చి రూపాయలు ఆవుపాలు రూపాయలు తగ్గింది. దాని మీద అంటే నేను వేయలేదు, ఈ పత్రికా విలేకరులే ప్రెస్లో ఇప్పటి నుంచో రాస్తున్నారు అవినీతి జరుగుతుందని, కుంభకోణం జరుగుతుందని, రైతులకు అన్యాయం జరుగుతుందని. దాని మీద మన ప్రజాప్రతినిధులు మన అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అందరిని అడిగాను నేను, మరి మీ అభిప్రాయం ఏంటంటే సభా కమిటీ వేస్తే బాగుంటుందని అడిగారు. అప్పుడు సభలో నేను అనౌన్స్మెంట్ చేశా, ఎమ్మెల్యేలు సభా కమిటీ అడుగుతున్నారు, సభ అవునన్న వాళ్ళు చెయ్యొద్దండి, కాదన్న వాళ్ళు నో అన్నాను. అందరూ అవునన్నారు, ఏమన్నారు. అప్పుడు సభా కమిటీ చేశాను. రేపు 9వ తారీఖు నిన్న మీటింగ్ అయింది, మొన్న అయింది, నిన్న ఫస్ట్ మీటింగ్ అయింది అసెంబ్లీలో. రేపు 9వ తారీఖుని సభా కమిటీ విశాఖపట్నం వస్తున్నారు, డైరీలోకి వెళ్ళి రికార్డులను పరిశీలిస్తారు. తర్వాత కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంటుంది అధికారులతోటి. అక్కడికి వచ్చి రైతులు కానీ విశాఖ డైరీలో ఎంప్లాయీస్ కానీ ఎవరికి నష్టం జరిగినా వాళ్ళందరూ కూడా కమిటీని కలిసి వాళ్ళు ఫిర్యాదులు తీసుకోవచ్చు. ఆ ఫిర్యాదులన్నీ పరిశీలించి మరి ఆడిట్ పుస్తకాలన్నీ చూసి అన్నీ తనిఖీ చేసిన తర్వాత సభా కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.